ఈరోజు పి గన్నవరం నందు రాబడిన సమాచారం మేరకు ఒక అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నారని చెప్పిన సమాచారం రావడంతో మేము మా సిబ్బంది మరియు మీడియేటర్ సమక్షంలో ఆ యొక్క రేషన్ వెహికల్ కోసం రైడ్ చేస్తే పి గన్నవరం మెయిన్ రోడ్ నందు రేషన్ వెహికల్ని పట్టుకోవడం జరిగింది, బొలెరో వెహికల్ని. ఈ యొక్క రేషన్ బియ్యం ములుగుపల్లి విలేజ్ గ్రామం నుంచి చొప్పెల్ల మరియు నర్సిపూడి వైపుకి తీసుకెళ్తున్నారని చెప్పని ఎవరైతే ఈ యొక్క వ్యాన్ నడుపుతున్న గొప్పల వీర వెంకటరావుని పట్టుకొని అతన్ని అడిగితే ఆ విధంగా చొప్పెల్లికి తరలిస్తున్నామని చెప్పాడు. ఈ యొక్క రైస్ ఎక్కడ ఎవరి దగ్గర తీసుకున్నామని అంటే వీరం శెట్టి కృష్ణార్జునరావు అనే ఎత్తి దగ్గర నుంచి తీసుకున్నానని చెప్పి తెలియపరిచినాడు. దాని నిమిత్తం అని చెప్పి ఈ రేషన్ బియ్యాన్ని స్టేషన్కి తీసుకుని వచ్చి ఈ యొక్క వేయింగ్ వేస్తే అవి సుమారు 1950 కేజీలు ఉండడం జరిగింది. దీని నిమిత్తం ఈ యొక్క రేషన్ బియ్యం మరియు వ్యాన్ని సీజ్ చేసి అతను అరెస్ట్ చేస్తాం. ఈ రేషన్ బియ్యాన్ని ఎంఎస్ఓ గారికి హ్యాండ్ అవుట్ చేస్తాం. దాని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పి గన్నవరం నందు రాబడిన సమాచారం మేరకు ఒక అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నారని చెప్పిన సమాచారం రావడంతో మేము మా సిబ్బంది మరియు మీడియేటర్ సమక్షంలో ఆ యొక్క రేషన్ వెహికల్ కోసం రైడ్ చేస్తే పి గన్నవరం మెయిన్ రోడ్ నందు రేషన్ వెహికల్ని పట్టుకోవడం జరిగింది, బొలెరో వెహికల్ని. ఈ యొక్క రేషన్ బియ్యం ములుగుపల్లి విలేజ్ గ్రామం నుంచి చొప్పెల్ల మరియు నర్సిపూడి వైపుకి తీసుకెళ్తున్నారని చెప్పని ఎవరైతే ఈ యొక్క వ్యాన్ నడుపుతున్న గొప్పల వీర వెంకటరావుని పట్టుకొని అతన్ని అడిగితే ఆ విధంగా చొప్పెల్లికి తరలిస్తున్నామని చెప్పాడు. ఈ యొక్క రైస్ ఎక్కడ ఎవరి దగ్గర తీసుకున్నామని అంటే వీరం శెట్టి కృష్ణార్జునరావు అనే ఎత్తి దగ్గర నుంచి తీసుకున్నానని చెప్పి తెలియపరిచినాడు. దాని నిమిత్తం అని చెప్పి ఈ రేషన్ బియ్యాన్ని స్టేషన్కి తీసుకుని వచ్చి ఈ యొక్క వేయింగ్ వేస్తే అవి సుమారు 1950 కేజీలు ఉండడం జరిగింది. దీని నిమిత్తం ఈ యొక్క రేషన్ బియ్యం మరియు వ్యాన్ని సీజ్ చేసి అతను అరెస్ట్ చేస్తాం. ఈ రేషన్ బియ్యాన్ని ఎంఎస్ఓ గారికి హ్యాండ్ అవుట్ చేస్తాం. దాని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిర్వహించడం జరుగుతుంది.